మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నది కనుక ఇవాళందరూ కూడా స్వతంత్రాన్ని ఒక పండగలా జరుపుకుంటున్నారు. 78 సంవత్సరాలు మనం స్వతంత్రాన్ని పొందామని సంతోషంలో ఇవాళందరూ కూడా ఉన్నాము. అయితే దేవుడు కోరుకునే స్వతంత్రాన్ని, మనిషికి ఇవ్వాలన్నటువంటి స్వతంత్రాన్ని కూడా మనం గమనించాలి. అయితే వాక్య భాగంలో నుంచి దేవుడు మనకిచ్చేటటువంటి స్వతంత్రాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనం చదవండి. 65 యెషయా గ్రంథం 65:9 వచనం. యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించదను. నేను ఏర్పరచుకున్న వారు దానిని స్వతంత్రించుకుందరు. నా సేవకులు అక్కడ నివసించెదరు. ఈ మాట దేవుడు ఎవరిని గురించి పలుకుచున్నాడయ్యా అంటే ఇశ్రాయేలు గురించి దేవుడు ఈ వాక్యాన్ని రాశాడు. యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతమును స్వాధీనపరుచుకున్న వారిని పుట్టించెదరు అంటే వారందరూ కూడా ఇశ్రాయేలు. వారిని దేవుడు ఆశీర్వదించాడు. వారందరూ కూడా ఇశ్రాయేలు అనేటువంటి దేశాన్ని స్వాధీనపరుచుకొని ఉన్నారు. అయితే ఇశ్రాయేలు దేశాన్ని స్వాధీనపరచుకొనక మునుపు 430 ఏళ్ల కిందట దేవుడు వారి పితరుడైన అబ్రహాము ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే దేవుడు నేను పెద్ద జనాంగంగా చేస్తాను, నీ యొక్క కుమారులను నేను విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఎందుకు? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి. అబ్రహాము దేవుని అందరి భయభక్తులు కలవాడు కాబట్టి అబ్రహాముకి దేవుడు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ఇచ్చాడు. స్వాస్థ్యముగా ఆయన ఇచ్చి ఉన్నాడు. అయితే ఇప్పుడు మనందరం కోరుకోవాల్సినటువంటి స్వాతంత్ర్యం ఇంకొకటి ఉంది. అయితే మనందరం శరీరంతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం నివసించే దేశంలో మనకి స్వతంత్రం ఎంతగానో ముఖ్యం. కానీ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకి స్వతంత్రం కావాలి, అది ఎంతగానో ప్రాముఖ్యం. ఆ స్వతంత్రం ఏమిటి అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకంటే మనందరం దేవుని యొక్క మాటలను గురించి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుని బాప్తిస్మం పొంది అంతము వరకు నమ్మకంగా జీవించేవారు మాత్రమే రక్షింపబడతారు. ఇప్పుడు కూడా మనకు స్వతంత్రం కావాలి. ఇప్పుడు మనం బానిసత్వంలో ఉన్నాం కాబట్టి స్వతంత్రం కావాలి. స్వతంత్రం కావాలని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? బానిసత్వంలో ఉన్నవారు మాత్రమే స్వతంత్రం కావాలని కోరుకుంటారు. మరి మనం బానిసత్వంలో ఉన్నామా అంటే ఉన్నాం. బానిసత్వంలో ఉన్నా కాబట్టి దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకని? మనందరం బానిసత్వంలో ఉన్నామా అంటే ఉన్నాం. ఎక్కడ ఉన్నామంటే సాతాను యొక్క చెర అనేటువంటి బానిసత్వంలో ఉన్నాం. దీనికి ఆదికాండంలో ఒక వాక్యం ఉంటుంది. ప్రభువైన దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా అక్కడ ఏం చెప్తాడంటే, నరుని యొక్క హృదయం ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. నరుని యొక్క హృదయం ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు తోలుచున్నాడు. మన యొక్క హృదయాన్ని మనం మార్చుకొని, మన హృదయాన్ని మనం సరిచేసుకొని దేవుడి వైపు తిరిగితే మనం బానిసత్వం నుండి తొలగించబడి
స్వతంత్రాన్ని పొందుకుంటాం. బానిసత్వం నుండి స్వతంత్రాన్ని కోరుకోవాలని అందరికీ ఉన్నది, కానీ మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఎందుకని? దేవుడు మన ముందు 2 దారులు ఉంచాడు. స్వర్గానికి వెళ్ళే మార్గము మరియు నరకానికి వెళ్ళే మార్గం. స్వర్గం అనగా పరలోకం, పరదైసు అన్నీ కూడా స్వర్గం అనేటువంటి కోపంలోకి వస్తాయి. మనం ఎంచుకునే మార్గం ఏది అనేది మనలోనే ఉంటుంది. మనం జీవించే జీవితం ఈ భూమి మీద అల్పకాలము పాపభోగము అనేటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. కానీ దేవునికి విధేయతగా ఉండి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మనం కోరుకోవట్లేదు. మనం కోరుకున్న మనం ఖచ్చితంగా స్వతంత్రించుకుంటామని నమ్మకం ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఇంకా కూడా పాపభూయిష్టమైన కార్యాలు చేయడం. కాబట్టి మనం కోరుకోవాల్సినటువంటి నిజమైన స్వాతంత్రం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఎలాగంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మన రక్షకుడనియు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు మనందరం కూడా ఎరిగి ఉన్నాం. కాబట్టి ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచలేము. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనందరం ఆయన మీద ఆధారపడి ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి అంతం వరకు నమ్మకంగా జీవించిన వారికే ఆ రాజ్యం అనేది దొరుకుతుంది. కాబట్టి దేవుని యొక్క రాజ్యం అంత సులువుగా మనం సంపాదించుకున్నటువంటి రాజ్యం కాదు. దానికి మనం ఈ భూమి మీద ఎంతో విధేయుడై సహనంతో నమ్మకంతో దేవుని మీద ఆధారపడి జీవించాలి. అయితే మనం అలా ఉన్నామా అంటే ఉండలేకపోతాం. ఎందుకని అలా ఉండలేకపోతున్నాం అంటే అది మనం పాపంలోనే పుట్టి పాపంలో పెరగడం వల్ల మనం అలాగే ఉంటాం. మన జీవిత శైలి ఎలా ఉంటుంది అంటే మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం, మనం బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు కోరుకునేటువంటి ప్రవర్తన కాదు. మనం ఎక్కడున్నా సరే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. మనం దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు ఆయన నమ్మకంగా ఉన్నట్టుగా భయపడుతూ ఉంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మనం ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేస్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుడు మనం చూసుకోవడానికి భయంతో దేవుని సన్నిధిలో మనం భయపడుతూ ఉంటాం. బయట మనం చూడడానికి మనం అనుకుంటామా? లేదు కదా. మనం ఎక్కడున్నా దేవుడు మనం చూస్తూనే ఉంటాడు. కాబట్టి ముందు మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ముందు మన పాపపు ఇష్టమైన కార్యాలను విడిచిపెట్టి దేవుని అందరి భయభక్తులు ఆయన మీద నమ్మకాన్ని ఉంచి మనం నిజమైన స్వతంత్రాన్ని పొందుకోవాలి. దేవుడు ఇశ్రాయేలులకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తారని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాదు కనుక వాళ్ళని వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాడు. అయితే వెళ్ళిన వాళ్ళందరూ వాగ్దానం ఇచ్చిన తర్వాత వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళారంటే కాదు. అక్కడ నుంచి బయలుదేరిన వాళ్ళు వేరు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు వేరు. అక్కడ నుంచి 6 లక్షల మంది కాలువలను బయలుదేరితే కనాను దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిన వాళ్ళు 2. ఎవరయ్యా అంటే వాళ్ళు యెహోషువ, కాలేబు. ఎందుకని? కనాను దేశానికి యెహోషువ 12 మందిని వేగు చూడడానికి పంపించాడు. ఆ దేశం ఎలా ఉంది, ఆ దేశ ప్రజలు ఎలా ఉన్నారు, మీరు ఒకసారి వెళ్ళి ఆ సమాచారాన్ని తీసుకొని పంపిస్తే 10 మంది తప్పుడు సమాచారాన్ని తీసుకొని వచ్చారు. ఏమని? వారందరూ బాగా బలమైన వాళ్ళు, వాళ్ళని మనం ఓడించలేము, మనం ఖచ్చితంగా ఇక్కడ నాశనానికి పోదామని 10 మంది చెప్పారు. కానీ 2 మాత్రమే మనం ఖచ్చితంగా ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం, దేవుడు మనకు వారి మీద విజయాన్ని కలుగజేస్తాడు అని ధైర్యం చెప్పారు. అయితే వారి మీద తిరగబడిన వాళ్ళని దేవుడు నాశనం చేశాడు. దారిలో దేవుడి మీద సన్నిధి గొడిగి చాలామంది నాశనం అయ్యారు. అయితే దేవుడు వాగ్దానం చేసిన భూమికి చేరుకున్నారు ఇజ్రాయేల్. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి పరమ కారణం వాళ్ళు కోరుకుంది, వాళ్ళు వెళ్ళింది ఈ లోకంలో ఉన్నటువంటి కారణాన్ని. కానీ మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే పరమ కారణం. దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అంటే వాళ్ళలాగా వాళ్ళు ఎవరైతే బుద్ధిహీనులు చేసినటువంటి పని అనేది ఉందో, ఏం పని అంటే దేవుని శోధించడం,
దేవుణ్ణి పరీక్షించడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసి దేవుని ఉగ్రతకు లోనయ్యారు. కాబట్టి మనం అలాంటి ఉగ్రతకు లోను కాకుండా దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క పరలోకాన్ని, ఆ యొక్క ప్రదేశం మనం స్వతంత్రించుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఆయన మాట విని మనం స్వతంత్రించుకునే వాళ్ళగా ఉండాలి. అయితే మనం అలా ఉండలేకపోవడానికి కారణం మన పాపపు ఇష్టమైన కార్యాలు. కాబట్టి ముందు వాటిని మనం విడిచిపెట్టి దేవునిలోకి రావాలి. దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా పాపమైన కార్యం మనం చేస్తాం. ఎందుకంటే అది మన శరీరం అనేది పాపానికి లోనైంది. కాబట్టి కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేను పాపం ఎందుకు చేస్తాను, పాపం జోలికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచం అందరిలో కదా తెలివైన వాడు సొలొమోనుని సహితం సాతాను మభ్యపెట్టాడు. ఎలా? అతని భార్యల వల్ల. అతనికి 700 మంది రాజకుమారులైన భార్యలు, 300 మంది ఉపకులు కలిగి ఆయన ఉన్నాడు. కాబట్టి వారి భార్యలు ఆయన మనసును త్రిప్పివేశారు. అటువంటి సొలొమోను త్రిప్పివేయబడి సాతాను యొక్క అధికారానికి ఆనందపడ్డాడు. బలవంతుడైన సంసోను, ఆయన చాలా బలవంతుడు, దేవునికి నాజీలు చేయబడిన వ్యక్తి. ఆయన కూడా సాతాను యొక్క అధికారానికి మొదలు తప్పలేదు. ఆయన వేశ్య వల్ల చెడిపోయాడు. కాబట్టి ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. సొలొమోను భార్యల వల్ల నింపబడ్డాడు, సంసోను వేశ్య వల్ల పాడైపోయి ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పాత నిబంధనలో చాలామంది మనకి దేవుడు ఇచ్చినటువంటి మన మంచి భవిష్యత్తును పోగొట్టుకొని దేవుని రాజ్యాన్ని పోగొట్టుకొని చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు అంత్య దినాల్లో దేవుడు మనందరికీ ఒక నిరీక్షణ, మనందరికీ ఒక దేశాన్ని స్వతంత్రించుకునే అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం చేదర్చుకోకుండా స్వతంత్రించుకోవాలి అంటే ముందు మన పాప జీవితాన్ని మనం మార్చుకోవాలి. మన యొక్క పాపపూరితమైన కార్యాలను విడిచిపెట్టాలి. దేవుని వైపు తిరిగి దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. అయితే మనం అలా ఉండలేము అనుకున్నట్లయితే మనం ముందు ప్రార్థన చేసుకోవాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనకేదైనా తెలియకపోతే సేవకులను అడిగి తెలుసుకొని మనం దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలి. ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనం ఖచ్చితంగా ఇవన్నీ చేసే తీరాలి. అయితే చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం, అసహజం. మనం అవన్నీ మార్చుకోవాలి. వారం చర్చకు వచ్చి అయా చిన్న పొరపాటు చేసినట్లయితే నాకు క్షమించయ్యా, ఇక నేను అటువంటి పొరపాటు చేయను అని చెప్పి దేవుని వల్ల ఒప్పుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లు మాత్రం, పెద్ద పొరపాటు చేయడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే అలాంటి అవకాశాన్ని మనం ఎప్పుడైతే ఇస్తామో సాతాను చక్కగా దాన్ని వాడుకొని మనల్ని మళ్ళీ పాపంలో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సాతానుకు మనం అవకాశం ఇవ్వకుండా దేవుని మీదే మనం ఖచ్చితంగా ఆధారపడి తీరాలి. మనందరం దేవునిచ్చే రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను మనం పాటించే తీరాలి. అయితే మనందరం ఎవరైనా కావచ్చు, దేవుని అందరి భయభక్తులు నిలిపిన తరువాత పడిపోవడం అనేది జరుగుతుంది. కానీ దేవుడు వాక్యం స్మరించిన మాట ఏంటంటే నీతిమంతుడు 7 నాలుగు పంట తిరిగి లేస్తాడు. కానీ దేవుని వాక్యమే చదివిస్తుంది లోకంలో నీతిమంతుడు అనేవాడు ఒక్కడు కూడా లేదు. కాబట్టి నీతిమంతులుగా మనం మార్చబడాలి అంటే ఏం చేయాలి అంటే దేవుడు ఆదిలో చదివించాడు కదా, నరుని యొక్క హృదయం ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. అదొక్కటి మనం సరి చేసుకొని మన హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిరిగితే చాలు, మనం నీతిమంతులుగా ఏర్పడతాము. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశాన్ని మనం పొందుతాం. కాబట్టి ఈ స్వతంత్రాన్ని మనం ఎలాగైతే పండుగలా జరుపుకుంటున్నామో అక్కడ కూడా ఆ దేవుడు ఇచ్చేటువంటి ఆ స్వతంత్రాన్ని మనం ఒక పండుగలో జరుపుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. సేవకులు కూడా ఇందు నిమిత్తమే ఎప్పటి నుండో కష్టపడుతున్నారు, స్వార్థ ప్రకటించున్నారు. అయినా సరే కడచూలు పెట్టడం జరుగుతుంది. కానీ ఇక మీదటైనా మనం సువార్తను నిర్లక్ష్యం చేయక, దేవుని మాటలు నిరర్థకం చేయక, మనం దేవుని యొక్క ఆజ్ఞలలో దేవుని యొక్క మాటల్లో మనం నిలబడి ఆయన అడుగుజాడల్లో మనం నడిచి ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, నేను పాపము చేయుతున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే ఉన్నదో
మనం ఇప్పుడు పాపం చేయలేం. పాపం చేసేవాడి హృదయంలో దేవుని వాక్యం ఉండదు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే ఇక మనం పాపం చేయలేము. కాబట్టి మనం ఇప్పుడు ఈ స్వతంత్రాన్ని పండగ ఎలాగే జరుపుకుంటున్నామో మన దేవుడిచ్చే రాజ్యాన్ని కూడా అలాగే ఒక పండగలా జరుపుకొని ఆ రాజ్యంలో మనందరం నిత్య జీవిస్తూ నరకానికి వెళ్లకుండా తప్పించబడి దేవుడి రాజ్యానికి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఈ రెండు చిన్న మాటలను దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా దేశంలో ఉన్న మన పర్లోక రాజ్యంలో ఇలా దేవుడి రాజ్యంలో మనం చదువుకోవాలంటే చక్కగా ప్రార్థన చేసి దేవుని యొక్క పర్లోక రాజ్యంలో స్థానాన్ని